హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ సత్య ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మన తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులను ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవద్దన్న విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నాకంటే మీకే బాగా తెలుసు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి. నేను చెప్పేది ఏంటంటే, మీ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే నించుంటారో వాళ్ళలో మీకు ఎవరైతే మంచిగా పనులు చేసి పెడతారు, ఎవరైతే అందరితో కలిసిమెలిసి ఉంటారో అలాంటి వాళ్ళకు మీరు ఓటేయండి. నేను కొంతమంది సర్పంచ్ అభ్యర్థుల గురించి చెప్తాను. కొంతమంది అంటే సర్పంచులు ఎట్లా ఉంటారు, ఏ విధంగా ఉంటారు, కొన్ని ఊర్లలో మనం చూస్తూ ఉంటాము. అయితే ఫస్ట్ సర్పంచులు ఎవరైతే ఉంటారో, కొంతమంది సర్పంచులు అయిన తర్వాత మనం ఏదైనా చిన్న సమస్య పైన సర్పంచి దగ్గరికి మనం వెళ్తే వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్గా చూస్తారు. అయితే ఏంది అన్నట్టు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఓటేయద్దు. ఇంకోటి, పింఛన్ వస్తలేదు బాబు అని చెప్పేసి ముసలి వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా పోయి అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఓటేయద్దు. ఇంకా ల్యాండ్ విషయంలో ఎవరైనా తేలకుంటే ఎలా పట్టా చేసుకోవాలి అని మనం సర్పంచిని అడగబోతే, ఈ పట్టకు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుందమ్మా అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఓటేయద్దు. మీరు చూసే ఉంటారు మీరు గ్రామాల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది. మంచి అభ్యర్థులను మీరు ఎన్నుకోండి. డబ్బులు తీసుకొని మీరు అస్సలు ఓటేయద్దు. మీరు డబ్బులు తీసుకోవద్దు. డబ్బులు ఇచ్చిన నేరమే, తీసుకున్న నేరమే. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఓటేయద్దు. ఎలాంటి వారికి ఓటేయాలి, మరి ఎలా అంటే, మీ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎగ్జాంపుల్ 4 నించున్నారనుకోండి. 4లో ఎవరు మంచి వాళ్ళు, ఎవరైతే గ్రామంలో మంచి పనులు చేస్తూ ఉంటారు, ఎవరిని నించుండబెడితే సర్పంచ్ అభ్యర్థికి బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న ఆలోచన మీ మధ్యలో మెలగాలి. మీ మనసులో ఉంచుకొని మీరు వాళ్లకు ఓటేయండి. ఊరిని దోసుకునే వాళ్లకు ఓటు అస్సలు వేయకండి. ఎవరైతే ప్రజల సమస్యలను ముందుకు తీసుకుపోయి మంచిగా చేస్తారో, మన ఊర్లో పనులు చేపిస్తారో వాళ్ళకు మీరు ఓటేయండి. ఇంకోటి, గ్రామంలో ఫలాని వ్యక్తి ఈ పార్టీకి చెందినవాడు, ఫలాని వ్యక్తి ఆ పార్టీకి చెందినవాడని చూడకండి. అభ్యర్థి మంచోడైతే చాలు, అతనికి మీరు ఓటేయండి. ఈ ఊర్లలో యూత్ వాళ్ళు నించుంటే, మంచి చదువుకున్న వ్యక్తి నించుంటే వాళ్ళకు కంపల్సరీ ఓటేయండి. వాళ్ళు కంపల్సరీ ఊరును మంచిగా చేస్తుంటారు. ఎందుకు వాళ్ళు సర్పంచ్ అభ్యర్థి కానీ రాజకీయాలకు రావాలనుకుంటారో, గత ప్రభుత్వం గత సర్పంచులను చూసి, మన ఊర్లో ఈ సర్పంచ్ మంచి లేడు, లైట్లు పెట్టిస్తలేడు, రోడ్లు లేపిస్తలేడు, ఏమన్నా పోతే పైసలు డిమాండ్ చేస్తుండు, ఏదైనా పంచాయతీ విషయం పోతే పంచాయతీలను పెద్దగా చేస్తుండు, పంచాయతీగా కొడతలేడు అన్న వాళ్ళు ఉంటారు చూసినావా. వాళ్ళ ద్వారా ఇలాంటి వాళ్ళు మనకు వద్దు, మనమే సర్పంచ్ అయితే బాగుంటుంది కదా, ఊరికి మంచి నీళ్ళు ఇప్పించచ్చు, మంచి పనులు చేపించచ్చు, మంచిగా లైట్లు పెట్టిపించచ్చు, మంచి రోడ్లు వేపించచ్చు అని అనుకొని యూత్ వాళ్ళు ముందుకు వస్తుంటారు. చదువుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఓటేయండి. అవకాశం ఇవ్వండి ఒకసారి. ఎందుకంటే చాలామంది మనం సర్పంచ్లను చూసినాం, వాళ్ళు ఊర్లో పనులు మనం చూసినాం. కాబట్టి ఒక్కొక్కసారి మనం కొత్త వాళ్ళకు కూడా మనం ఛాయిస్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, సర్పంచ్ అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నించుండే వాళ్ళు. ఎందుకంటే కొంతమంది మీ పక్కమంటే ఉండి మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు చాలా ఉంటాయి. మనం చాలా ఊర్లలో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు సర్పంచి మీరు నించోండి, మీ వెనక మేము ఉన్నామని చెప్తూ ఉంటారు. వెనక గొయ్యి దవ్వుతారు, దవ్వి మిమ్మలను వాళ్ళని ఆ బొందలో పడేస్తూ ఉంటారు. కాబట్టి గమనించండి ప్రజలారా. మీ ఇళ్లకు ప్రచారం వచ్చేటప్పుడు సర్పంచ్ అభ్యర్థుల ప్రవర్తన తీరు మీరు గమనించండి. ఎవరి మేనిఫెస్టో మంచిగా ఉంటుంది,
ఎవరైతే బాగుంటారో వాళ్ళకు ఓటేయండి. నెక్స్ట్ సర్పంచ్ అభ్యర్థులకు ఇంకో విషయం చెప్తున్నానండి. అది ఏంటంటే కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు నించుంటారు. నించున్న తర్వాత డ్రాప్ అవ్వండి, మీకు ₹1,00,000 ఇస్తా, మీకు 2,00,000 ఇస్తా అని చెప్పేసి అని ప్రభావాలకు గురి పెడుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. అలాంటి వ్యక్తులకు మీరు అస్సలు భయపడవద్దు. మీకు ₹1,00,000 ఇస్తా అంటారు, 2,00,000 ఇస్తా అంటారు, మీరు తప్పుకోండి అని అంటారు. అలాంటి అభ్యర్థులకు మీరు అస్సలు భయపడకండి. ఓడినా గెలిచినా ఒక్కసారి ఒకవేళ ఓడిపోతే గిట్లా మీరు అదొక అనుభవం అనుకొని ఫీల్ అవ్వండి. అంతేగాని అయ్యో నేను ఓడిపోయినా అని చెప్పేసి అని కొంతమంది మనోవేదనకు గురై ఏమేమో చేస్తుంటారు. అలా అస్సలు గురి కాకండి. ఒకవేళ ఓడిపోతే గిట్లా అది అనుభవం అనుకోండి, గెలిస్తే విజయం అనుకోండి. గెలిచిన తర్వాత కూడా అబ్బా నేను గెలిచినా అని చెప్పేసి అని మన గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ ఓరక్షణ కానీ సర్పంచ్ అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకండి. మంచిగా ప్రజలతో కలిసిమెలిసి మీ యొక్క పరిపాలన మంచిగా గ్రామ సమస్యలు తెలుసుకొని ఆ పనులు చేసి పెట్టండి. ఒకవేళ ఓడిపోతే గిట్లా ఇంతకుముందు చెప్పిన ఓడిపోతే మాత్రం నేను ఓడిపోయినా అని చెప్పేసి మనోవేదన గురి కాకండి. ఎవరైనా మీలను డ్రాప్ అవ్వండి అంటే అస్సలు డ్రాప్ కాకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు డ్రాప్ అయితే మీరు ప్రతి దాంట్లో మీరు డ్రాప్ అవ్వకుంటేనే వస్తారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరికి భయపడకుండా మీరు పైసలకు ఆశపడకుండా సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే నించుంటారో మీరు ఎన్నికల్లో పోటీ చేయండి. ప్రజలు ఒకవేళ మీరు మంచోళ్ళై మీరు మంచిగా ఉండి మిమ్మల్ని గెలిపిస్తే ఆనందపడి గ్రామ ప్రజలకు మంచి మంచి పనులు చేసి పెట్టండి. అంతా మీ చేతులలోనే ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నా, మీ ఊరిలో ఉన్నటువంటి సర్పంచులకు అభ్యర్థులకు కూడా నేను చెప్తున్నా, ప్రజలకు కూడా చెప్తున్నా, మీరు ఆలోచించి ఓటేయండి. పైసలు తీసుకొని అస్సలు ఓటేయకండి. పైసలు తీసుకున్న నేరమే, ఇచ్చిన నేరమే. మీకు మంచి పని చేసే పెట్టే వాళ్ళకే మీరు ఓటేయండి. ఇంకా కొంతమంది ఉంటారు మన పక్కముంటే, ఇంతకుముందు కూడా చెప్పిన మీరు నించోండి మీకు మేము ఉన్నాం కదా అని అంటారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. అటు ఇటు మారుతూ ఉంటారు. ఎక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడికి పోతూ ఉంటారు. ఎక్కడ తాగిపిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ భజన, ఇప్పుడు నేను తాగిపిస్తే నా దగ్గర భజన చేస్తూ ఉంటారు, వాళ్ళు తాగిపిస్తే వాళ్ళ దగ్గర భజన చేస్తుంటారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఒకవేళ మీరు అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళతో కూడా మీరు కలిసిమెలిసి ఉండండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి. వాళ్ళకు మీ మైండ్లో ఏముందో వాళ్ళకు చెప్పకండి. వాళ్ళతో కూడా మీరు కలిసిమెలిసి ఉండి పోటీకి రెడీగా అండి. ఇంకో విషయం సర్పంచ్ అభ్యర్థులకు నేను చెప్తున్నా ఏంటంటే, మీరు గ్రామానికి ఏవైతే మంచి పనులు చేయాలనుకుంటున్నారో అది మీ మేనిఫెస్టోలో రాసుకొని ప్రచారం చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది సర్పంచ్ అభ్యర్థులే గెలవక ముందే నేనే సర్పంచ్ అని చెప్పేసి అని ఎట్లా దొరికితే అట్లా గ్రామ ప్రజలను కాకుండా ఇంకా ఇతర పార్టీ వాళ్ళని కూడా చీప్గా వివరించి మాటలు జారుతూ ఉంటారు. వాళ్ళకు కూడా మీరు అస్సలు ఓటేయకూడదు. ఒకవేళ మీరు మీ వైఫ్ని ఇట్లా మీరు సర్పంచ్ అభ్యర్థిగా నించుంటే మీ వైఫ్తోనే మీరు అన్ని పనులు చేయించాలి. అంటే గ్రామ సమస్యలు కొంతమంది ఏం చేస్తారంటే అలా వైఫ్ నించుంటే భర్తలు పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారిని ప్రభుత్వానికి మీరు వీడియోల ద్వారా కానీ ఫోటోల ద్వారా కానీ మీరు ప్రభుత్వానికి మీరు అందజేస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది. సర్పంచి పదవి తొలగించే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కొంతమంది నామకే వస్తు సర్పంచ్ అభ్యర్థిగా నించుంటూ ఉంటారు. వాళ్ళు కూడా పక్కపొంటి వాళ్ళు నించుంటబెడతారు. ఒకవేళ వాళ్ళు డబ్బులు పెట్టి గెలిచినా కూడా ఎవరైతే సర్పంచ్ నించుంటాడో ఆ మనిషి సర్పంచి ఓన్లీ జస్ట్ చైర్లా కూర్చుండి ఒక ఆట బొమ్మ లెక్క ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఓటేయకండి. ఎవరైతే జెన్యున్గా నించుండి ఊరికి నేను ఇంత మంచి ఈ పనులు చేసి పెడతా అని మేనిఫెస్టోలో రాసి ఎవరైతే మంచి చేస్తారో, మన ఊరికి మంచి అని అనుకుంటారో వాళ్ళకి మీరు ఓటేయండి. తెలంగాణ రాష్ట్ర గ్రామ ప్రజలందరికీ నేను చెప్తున్నా, నేనేమన్నా తప్పులు గిట్లా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దయచేసి మీ ఊరిలో మంచి అభ్యర్థిని ఎన్నుకోండి.